వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రడక్షన్ అవసరం లేని లీడర్. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారన్న ప్రచారం ఉంది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ను డి అంటే డి కొడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కూడా కేటీఆర్ చేసిన కామెంట్ సంచలనంగా మారుతోంది. పొలిటికల్ గ్రౌండ్ లో హీట్ పెంచుతోంది. అంతే, అటువైపు ఇటువైపు రీసౌండ్స్ వస్తున్నాయి. అది కాస్త పార్టీల విలీనం అంటూ బాంబులు పేల్చుకునే వరకు వెళ్లింది. తెలంగాణలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్ట్ పనులకు ఏపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ కు కట్టబెట్టారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. అడ్డగోలుగా అంచనాలు పెంచి పనులను అప్పగించారంటూ చేసిన ఆరోపణలను ఒకసారి విందాం. ఆ 400 ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవడు కొనొద్దు, కొంటే మాత్రం బాగుండదు, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. అదే రోజు నేను చెప్పిన, ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ ను టార్గెట్ చేసుకుని చేసిన ఈ విమర్శలు తనకే చుట్టుకున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ రమేష్ సీఎం రేవంత్ ను స్నేహితులంటూ సెటర్లు వేశారు కేటీఆర్. ఆ స్నేహ బంధంలోనే కాంట్రాక్టులు అప్పగిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. అంతే కౌంటర్ గా బీజేపీ ఏపీ ఎంపీ సీఎం రమేష్ హాట్ కామెంట్ చేశారు. కాంట్రాక్టు పనులు అప్పగించినప్పుడు ఎలాంటి నిబంధనలు పాటిస్తారో నీకు తెలియదా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు సీఎం రమేష్. అంతేకాదు, గతంలో తన దగ్గరికి దేనికోసం రాయబారానికి వచ్చావో బయట పెట్టావా అంటూ రియాక్షన్ ఇచ్చారు. నా ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తే అంతా బయట పడుతుందంటూ బాంబు పేల్చారు. కవితపై మద్యం కేసు విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని షరతు పెట్టలేదా అంటూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి, మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం, మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్ లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు, అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు, 1660 కోట్ల రూపాయలు నామినేషన్ లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? నువ్వు అయితే ఇది నిజమేనా? కేటీఆర్ సీఎం రమేష్ ఇంటికి వెళ్లాడా? చెల్లెలు కవిత కోసం రమేష్ తో రాయబారం నడిపించారా? నిజంగానే బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ ఆఫర్ ఇచ్చారా? అంటే
సీఎం రమేష్ మాట్లాడిన మాటలు వింటే అదే అనిపిస్తుంది. ఇంకా ధైర్యంగా సీసీ ఫుటేజీని సైతం చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు రమేష్. ఇది ఇప్పుడు రెండు పార్టీల మధ్య తీవ్ర రగడకు దారితీస్తోంది. కేటీఆర్ కాంట్రాక్ట్ వర్క్ పై నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తే అసలు పుట్ట కదిలిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కేటీఆర్ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడితే నీ అసలు స్వరూపం బయట పెడతానంటూ సీఎం రమేష్ అనడం దేనికి సంకేతమన్న చర్చ పొలిటికల్ గ్రౌండ్ లో తీవ్రంగా సాగుతోంది.